టేస్టీగా అండ్ క్విక్గా చేపల పులుసు చేసుకున్నామా రండి. అబ్బా ఈ చేప ముక్క నంచుకుంటూ ఆ పచ్చిమిరపకాయ కొరకు తింటూ ఉంటుందబ్బా. నేను 2 కేజీలు చేప తీసుకున్నాను. చేపని నీట్గా క్లీన్ చేసి బౌల్లో వేసేసుకొని నూనె, ఉల్లిపాయ తురుము, టమాటా తురుము, 6-7 పచ్చిమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా రాళ్ళుప్పు, 1 టీ స్పూన్ దాకా మెంతిపిండి, 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు గుజ్జు వేసి ముక్కకు మొత్తం మసాలా పట్టించాను. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గబెడితే చేపల పులుసు ఉంటుందండి. అబ్బా స్వర్గం అంతే. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లి స్టవ్ ఆపేసి వేడిగా తింటే ఎంత బాగుంటుందో కదా. మీలో ఎంతమంది చేప తలకాయ అంటే ఇష్టం? నాకు చేప తలకాయ ఎంత ఇష్టమో పచ్చిమిరపకాయ కూడా